ఓకే ఓకే, ఎవరైనా మా ఫ్యామిలీ వస్తేనే ముందు చిల్లుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ముందు చిల్లుంటాం. ఎవరైనా ఎవరన్నా వస్తే వచ్చిరనుకో సైలెంట్. వీళ్ళు అసలు అమాయకులు వీళ్ళకి ఏం తెలుసు. ఏం తెలియదు. అంతేనా, సాంప్రదాయిని సొప్పిని శుద్ధ పూస ఆ టైప్ లో ఉంటారు ఇద్దరు. ఓకే, ఈమె కొట్టిందా ఎప్పుడైనా ఎవరన్నా? కొట్టడం ఏం లేదు. తిడుతుందా? తిట్టడం తిడుతుంది. బాగా యూజ్ చేసే వర్డ్ ఏంటిది? చెప్పు చెప్పు, ఆమె చెప్పు అన్నది, చెప్పు, పర్మిషన్ కూడా ఇచ్చింది. సేమ్ అక్క, ఎక్కువ నీ అమ్మ ఏందే ఇట్లా ఇట్లా ఇదే అంటది. ఇంత పద్ధతిగా తిట్టారు నాకు తెలిసి ఇల్లు. ఇంటర్వ్యూ కాబట్టి ఏదో చెప్తారు. అసలు నేను ఇక్కడ ఇంట్రోవర్ట్ అయిపోయినా ఈ రోజు. ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటారు. ఏం లేదు అక్క, ఆడుతా. ఏం లేదక్క, అస్సలు ఏం లేదక్క. తన ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో క్రికెటే ఎక్కువ చూస్తుంది. క్రికెట్ చూస్తావా? ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. క్రికెట్. ఓకే, ఆమె విజయ్ విజయ్ దేవరకొండ. దేవరకొండ. నాకు కూడా తెలుసు కొండ. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఎందుకు? ఏమో ఇక అర్జున్ రెడ్డి చూసినప్పటి నుంచి రౌడీ ఉంటాడు కదా మొత్తం. అర్జున్ ఆ రెడ్డి బియర్డ్ కి, ఆ హెయిర్ స్టైల్ కి కొంచెం ఫ్యాన్ అయిపోయింది. అర్జున్ రెడ్డి చూసినప్పటి నుండి ఈమె ప్రీతి అయిపోయినట్టుంది. ప్రీతి అయిపోయింది, ఇంకా ఆయన హెయిర్ స్టైల్ ఆయన వెనకాలే తిరుగుతుంది. ఆయన బియర్డ్ కి కొంచెం ఫ్యాన్ అయిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డికి ప్రీతి దొరికింది కానీ ఇక్కడ ప్రీతికి అర్జున్ రెడ్డి దొరుకుతలేడు. దొరకలే. అంతేనా? రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంతే. సినిమాలు ఎవరు ఎక్కువ చూస్తారు? ఏమనే నేను నువ్వేనా? నేను సినిమాలు అర్జున్ రెడ్డి చూడను ఫ్యాన్. అసలు. హీరోయిన్స్ లో సాయి పల్లవి లైక్. ఎందుకు? డాన్స్ అంటే ఇష్టం? డాన్స్ మంచిగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్ కానీ న్యాచురల్ ఉంటాయి అవి. ఓకే, అమరన్ మూవీ చూస్తే ఇంకా ఫిదా కావాలి. అవునా? ఆ ఫిదా కూడా ఆమెదే. ఇది కూడా ఆమె. ఆమెదే. నువ్వు చూడవా అసలు? నేను చూడను అక్క సినిమాలు అంతా. అబ్బా, నీతో బోరింగ్ రా నిజంగా, నువ్వేమన్నా అనుకోగాని కదరా. ఫుల్ బోరింగ్. ఇంట్లోనే ఉంటావారా? ఇంట్లోనే ఉంటావా? ఇంకా డాన్స్ మస్తు చేస్తుంది అక్క, అలానే డాన్సర్ కదా, సో ఈమె కూడా మంచిగా చేస్తారు. డాన్సర్స్ నేర్చుకున్నారా ఎక్కడన్నా? ఏం నేర్చుకోలే, ఓన్ చిన్నప్పటి నుండి బ్లడ్ అది. ఫ్యామిలీ మొత్తం ఇంత అప్పటి నుండి అందరూ డాన్సర్స్ ఇంట్లో మొత్తం. డాడీ మమ్మీ అత్త వాళ్ళు, మామయ్య వాళ్ళు, నానమ్మ, బాబాయ్, పిన్నిలు అందరు డాన్సర్స్. దావత్లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫుల్. మా దావత్లైనా అనుకో మార్నింగ్ 5 పక్కా. ఎక్కడ మీరు ప్రాపర్? ఎక్కడ? ఇక్కడే కాజాగూడ. మొత్తం హైదరాబాద్ ఇక్కడే మొత్తం. అయితే పక్కా ఇంకా మామూలుగా ఉండదు. ఈసారి దావత్లకు నన్ను విలువ పిలుస్తారండి. సో ఓకే, సో ఇద్దర్లో అయితే ఎక్కువ ఈమెనే కదా అన్నిటికీ యాక్టివ్ గా ఉండేది. ఎక్కువ ఆమెని సపోర్ట్ చేయడం నేను, అంతేనా? సో ఈ ఫ్రెండ్షిప్ ఇట్లానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా అబ్బాయి వస్తే వాడు నాశనం అవుతాడు తప్ప వీళ్ళనేమో అది కూడా చెయ్యడు. అంతేనా? అంతే. నాకు తెలిసి ఏదో ఉన్నదేమో అని డౌట్ వస్తుంది కానీ ఏందో తెలియదు, మరి ఉందనే అనిపిస్తుంది. లేదక్క అట్లాంటివి. నువ్వు ఎలాంటి అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పవా ఫ్యూచర్లో? ఇప్పుడు అమ్మో ఈ క్వశ్చన్, ఆమె మైనర్ కాదు, మేజర్ ఆమె. సో ఈ క్వశ్చన్ ఆమెను అడగొచ్చు, తప్పే లేదు. ఓకే, మళ్ళీ కమెంట్లలో వేసుకుంటారు చిన్నపిల్లని అడిగే క్వశ్చన్ ఏనా అది అని. చూడనీకే చిన్నపిల్ల, చూడనీకి చిన్నపిల్ల, చేసే అన్ని పెద్ద పెద్ద పనులే ఉన్నాయి, కొడుతుందంట బయట అందరిని, జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు కూడా తిక్క అయితే మళ్ళా కొట్టినా కొడతావు కదా, తగ్గేదే లేదు. సో ఎలాంటి అబ్బాయి కావాలి? అండర్స్టాండింగ్ ఉండాలి, ట్రస్ట్, అంతే, ఇంకేం లేదు. అండర్స్టాండింగ్, ట్రస్ట్, పెద్ద ఇప్పుడు దాని వల్లనే కదా ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి, ఇవే కదా అక్క. సోషల్ మీడియాలో అయితే ఇదే. బయట ట్రూ లవ్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏదో ఒక మూల, ఇంట్లో ఒక మూల, ఏదో ఒక మూల. ప్రపంచంలో ఒక మూలనా, ఇంట్లో ఒక మూలనా? ప్రపంచంలో ఒక మూల కాకుండా ఇంట్లో ఒక మూలలో ఒక ట్రూ లవ్ ఉంది. ఎట్లా ఎత్తుకుతావు మరి అర్జున్ రెడ్డిని? ఎత్తుకుదాం, దొరకదా? ఓకే, సో నీ ఫ్రెండ్కి ఎలాంటి అబ్బాయిని చూస్తావు? సేమ్ అక్క, ఇప్పుడైతే మెయిన్లీ నమ్మకం ఇద్దరి మధ్యలో ఉంటేనే క్లారిటీ ఉంది కదా, ఇద్దరు కలిసి ఒక్కరిని చేసుకోరుగా? అబ్బో, ఏమో మరి విడి ఉండలేక ఇద్దరు కలిసి ఒక్కరినే కలిసి ఉంటామని ఒక్కైనా కలిసి ఉంటాం అక్క. ఏమో మరి నెక్స్ట్ నాకు గుండె కొట్టేసుకుంటుంది ఇదే ఆన్సర్ చెప్తారేమో వీళ్ళిద్దరు అని. ఓకే, సో నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? సేమ్ అంటే అదే కదరా, ఇంకొక అబ్బాయి కిందకే కదా వచ్చేది. ఒక్క అబ్బాయి కిందకి ఎందుకు వస్తుంది? సో కవల పిల్లలు ఎవరైనా ఉంటాయి చూడండి. ఓకేనా, ఇది బెటర్ కదా, ఒక్క ఇంటికే పోతారు మంచిగా, ఏం చక్క
కదా అక్కడ అట్లా కూడా ఉండొద్దు అక్క. తోటికోడలు. వద్దా అట్లా వద్దు, ఏ డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి. ఇంకా కొట్లాటలు అయితే మళ్ళీ ఎట్లా తోటి కోడలు కొట్టుకుంటారు కదా తెలుసా అట్లా కొట్టుకోవాలి. ఖచ్చితంగా ఏదో అప్పుడు ఇక ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండదు, ఇక తోటి కోడలు అనేదే ఎక్కువ ఉంటది. ఆమె గురించి ఈమెకి చెప్పుడు, ఈమె గురించి ఆమెకి చెప్పుడు. అప్పుడు మీరిద్దరే చెప్పుకోవాలి. నాకు తెలిసి అప్పుడు కూడా మీరిద్దరు మీ గురించి ఏమంటారు, మీ ఆయనల గురించి చెప్పుకుంటారేమో, మీరిద్దరు ఒకటే వాళ్ళిద్దరిని అంటారేమో. అట్లనే చేస్తాం. అర్థమైంది. సరే, ఆమె కోసం డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక పాట పాడు, మంచిది పాట, ఏదైనా మంచి సాంగ్ పాడు ఆమె కోసమే. పాటలు ఒక లైన్, ఒక డైలాగ్ ఏదో ఒకటి చెప్పురా. నువ్వు అసలు సినిమాలు ఎక్కువ చూస్తావు. చూస్తా గానీ పాటలు అవన్నీ ఓయ్ లాస్ట్ దాంట్లో పాడినవు, పాడినట్టున్నావు. పాట పాడలే. డైలాగ్ చెప్పు అయితే. నా కోసం చెప్పు. చెప్పవా? ఎందుకు ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఎందుకు అసలు నిజంగా ఫ్రెండ్ అంటావు, బెస్ట్ ఫ్రెండ్ అంటావు. ఒక డైలాగ్ తన కోసం, డైలాగ్ తనకు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక సాంగ్. వద్దాక పాటలు రావు నాకు. ఏం కాదు, పాడు, మంచిగా ఉంటుందా లేకపోతే కట్ చేద్దాం. ఎడిటింగ్ మన చేతిలో పనేనే. గుర్తు చేసుకో కాసేపు. నువ్వు చెప్పురా. నేనేం చెప్పాలక్క? సేమ్ క్వశ్చన్ రా. నేను సినిమాలే చూడ, ఇంకా డైలాగ్ లేదుకేం చెప్పాలి. అరే నార్మల్ గా ఐ లవ్ యూ రా, నేను ఎప్పుడు నీతోనే ఉంటే, నీకు ఏ కష్టంలో అయినా ఏ నష్టంలో అయినా నేను నీతో ఉంటా. ఇదే చెప్పుకోండి, అందులో ఏముంది, ఫ్రెండ్ అయిగా. నువ్వు లేనిది నేను లేను. ఓకే అయిపోయింది అది. ఓకే అయిపోయింది అది. నువ్వు లేక నేను లేను, నీది కూడా అయిపోయింది. లేదు నేను చెప్తా. చెప్పు. ఇన్ని డేస్ నుండి ఎట్లా సపోర్ట్ చేసిందో, ఎట్లా నాతో తోడుందో, ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే ఉండాలి, ఉంటుంది కూడా. కానీ ఏ గొడవలైనా కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఇంకా థర్డ్ పర్సన్ ఎంటర్ కాకుండా చూసుకోవాలి, అంతే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్యలో ఇష్యూ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి, కానీ థర్డ్ పర్సన్ వచ్చిందంటే అది బొగ్గే, అంతే. అంతేనా? సో ఎనీవేస్, ఇద్దరు కూడా స్టే హెల్దీ, స్టే హ్యాపీ, జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలని, ఎవరి దిష్టి మీకు తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్. ఓకే, you. సో అదండి మన ఇద్దరి అమ్మాయిల ముద్దుల ఫ్రెండ్షిప్. సో ఇద్దరు కూడా ఏమంటారు, నిజంగా అంటే 7 years నుండి ఫ్రెండ్షిప్ మీకు కంటిన్యూ అవుతుంది అంటే, ఇంకా ఏదొచ్చినా సరే మీకు ఆలోచించడానికి టైం దొరుకుతుంది, కానీ అంత ఈజీగా మీరు దూరం అయ్యే ఛాన్సెస్ రావు. లేదు, ఎందుకంటే ఆలోచించడానికి ఒక సెకండ్ ఉంది కదా మనకి అని ఒక థాట్ వస్తుంది, ఏం జరిగింది అనేది. సో ఇంకా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది, నో వరీస్. సో అది మొత్తానికైతే ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.